హాయ్ అండి. దిస్ ఈజ్ బయో ఎంజైమ్ అండి. ఇది నార్మల్గా మనము డిష్ వాషింగ్ లిక్విడ్గా కానీ, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్గా కానీ, మనకి టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, షింక్ ఏరియాస్కి కానీ అన్నిటికీ ఆల్ ఇన్ వన్ మల్టిపుల్ పర్పస్కి యూస్ చేయొచ్చండి క్లీనింగ్కి. ఇది ఆ, చాలా చాలా న్యాచురల్ అండి. నేను ఇందులో మనకి వచ్చే వచ్చే వాసన ఆ, నిమ్మ వాసన వస్తుందండి. బాగా పులిసిన నిమ్మ వాసన వస్తుంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి వేయట్లేదండి. అన్నీ న్యాచురల్. మనకిప్పుడు బయట దొరికే సోప్స్, డిష్ వాష్ లిక్విడ్స్ ఇవన్నీ చూస్తే వాటిల్లో కొన్ని హార్ష్ఫుల్ కెమికల్స్ వేస్తారు కాబట్టి వాటిని వాడకూడదు అని చాలామంది చెప్తున్నారు. కానీ నేను కూడా అలా ఫాలో అవుతున్నానండి. కాబట్టి నేనైతే వాడట్లేదండి. నేను ఈ బయో ఎంజైమ్‌నే వాడతానండి. ఇది నేను ప్రస్తుతానికి దీన్ని వాషింగ్ ఏరియాస్‌కి, ఈ ఫ్లోర్ క్లీనింగ్స్‌కి, డిష్ వాష్‌కి ఈ మూడిటికైతే నేను వాడి చూసానండి. పర్ఫెక్ట్ చేశాక మీకు ముందుకు తీసుకొచ్చానండి. ఇది కనీసం నేను ఈ బయో ఎంజైము ప్రిపేర్ చేయడానికి 3 మంత్స్ టైం తీసుకుంటుందండి. ఇది 1, 2 రోజుల్లో సాధ్యమయ్యే పని కాదండి. ఇది 3 మంత్స్ వెయిట్ చేస్తేనే ఈ బయో ఎంజైమ్ లిక్విడ్ మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ బయో ఎంజైమ్‌ని మీ పిల్లలకు కానీ ఒక చిన్న విషయం అండి. నేను నేను ఫీల్ చేసి నేను అనుభవించిన ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే ఒకప్పుడు మైగ్రేన్ విపరీతమైన తలనొప్పి ఉండేదండి. ఆ తలనొప్పికి నేనైతే అసలు ఎలా ఇబ్బంది పడ్డానంటే చెప్పడానికి మాటలు లేవండోయ్! అంత ఇబ్బంది పడ్డా రోజుల్లో. నాకు ఆ వాసనలు, కెమికల్స్ దాంట్లో ఏసే స్మెల్స్ వాటి వల్లననేది తెలీదు. ఏమనేది తెలీదు. కానీ నేను అవన్నీ ఆపేసి ఇప్పుడు ఇవి వాడడం మొదలుపెట్టాక నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అయితే లేదండి. మెడిసిన్ తీసుకున్నా కూడా నాకు ఆ ప్రాబ్లమ్ తరచూ నన్ను వేధించేదండి. ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందువల్ల అనేది నాకు తెలిసి నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మీరు వాడే వాటిల్లో కెమికల్స్ మీకు అవి కూడా కొంచెం హెడేక్‌కి సపోర్ట్ చేస్తాయండి. కాబట్టి మీరు ఇప్పుడు ఇది వాడుతున్నారు గదా! ఇదే కంటిన్యూ చేయండి. ఇది చాలా బావుంది అని వాళ్ళు కూడా చెప్పారండి. నాకు ఈ బయో ఎంజైమ్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని 100% నేనైతే చెప్పగలనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.